ఆయన రక్షణ ప్రకారం బిడ్డ రక్షణ క్రీస్తు నీ కొరకు చిందించిన రక్తము ప్రాణము నీ కొరకు చిందించిన రక్షణ సిద్ధపరిచినాడు. ఆ రక్షణ నువ్వు పొందవాలంటే సోదరా నీ జీవితాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, ఆశీర్వాదానికి వాసుకుంటారని పిలిచారు, శాపగ్రస్తులుంటానికి కాదు. దేవుడు సృష్టించినప్పుడు నరులను యథార్థవంతులుగా దేవుడు సృష్టించిన, కానీ వారి వివిధమైన తంత్రములు కల్పించుకున్నారని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం చివరి మాట ఉంటుంది అన్నమాట. కానీ యథార్థవంతులు సృష్టించాడు, కానీ లోకంలో ఉన్న ఆకర్షణ చూసి ఇదే శాశ్వతం అనుకుని మనుషుడు శాపగ్రస్తుడైపోయినాడు. ఎక్కడొచ్చింది? అది ఆదాము దగ్గర నుండి వచ్చింది. వెంటనే దేవుని మాట మర్చిపోయి ఆజ్ఞ మీరినాడు. ఇప్పుడు కూడా నీ శరీరాన్ని సాధకం చేసుకోకపోతే భక్తి విషయంలో దేవుడు నీ రాజ్యంలో ఉండాలని నువ్వు ఆశించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో